2023 ఫిబ్రవరి 6 భారీ భూకంపం టర్కీని కుదిపేసింది. వేలాది భవనాలు కుప్పకూలిపోయాయి. 55,000 మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ వివాదంలో పాకిస్తాన్కు మద్దతిస్తున్న దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఇండియాకు లేదు. కానీ టర్కీకి వచ్చిన కష్టాన్ని చూసి చెలించిపోయింది. ఆపరేషన్ దోస్త్ అంటూ యాక్షన్లోకి దిగింది. టర్కీ మాత్రం ఎప్పట్లానే ఉగ్రదేశానికే అండగా నిలిచింది. సూసైడ్ డ్రోన్లతో భారత్ను ధ్వంసం చేయడానికి సిద్ధపడింది. ఇంత చేసిన టర్కీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకుండా భారత్ ఎలా ఉంటుంది? అందుకే వరుసగా రిటర్న్ గిఫ్టులు ఇస్తూనే ఉంది. ఇప్పటికే అర్మేనియా, గ్రీస్కు రక్షణ సహకారం అందిస్తున్న ఇండియా ఆ లిస్టులో టర్కీ ప్రధాన శత్రువు సైప్రస్ను చేర్చుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయమే ఎర్డోగన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకు పాకిస్తాన్కు మద్దతిస్తున్న టర్కీకి మోడీ సర్కార్ ఇస్తున్న రిటర్న్ గిఫ్టులేంటి? ఇండియా సైప్రస్ రక్షణ భాగస్వామ్యం టర్కీ లెక్క ఎలా సరిచేయబోతుంది? వాచ్ దిస్. పాక్ మిత్రదేశం టర్కీకి మరో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసిన భారత్. సైప్రస్తో భారీ రక్షణ ఒప్పందాలకు సిద్ధమైన మోడీ సర్కార్. బిగ్ డిఫెన్స్ డీల్స్ ఎర్డోగన్ కుట్రలకు ఎలా చెక్ పెడతాయి? పహల్గాం ఉగ్రదాడి జరగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఎర్డోగన్ సర్కార్ 6 సైనిక విమానాల్లో పాకిస్తాన్కు ఆయుధాలను పంపింది. టర్కీ విమానం ఏప్రిల్ 28న పాక్లో దిగింది. అయితే ఇంధనం నింపుకోవడానికి తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఒక యుద్ధ నౌకను కూడా కరాచీ పోర్టుకు పంపింది. విమానాలు, నౌకలో పాకిస్తాన్కు చేరుకున్నవి ఆయుధాలు, సూసైడ్ డ్రోన్లే. ఆపరేషన్ సింధూర్ సమయంలో వాటిని భారత్పై ప్రయోగించింది పాకిస్తాన్. వాటన్నింటినీ భారత రక్షణ వ్యవస్థలు తిప్పికొట్టే. పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇస్లామిక్ దేశాలలో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు మద్దతిస్తూ ప్రకటనలు ఇచ్చాయి. కశ్మీర్ అంశంలో ఎర్డోగన్ గతంలో ఎన్నోసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు చేశాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ అది చేశాడు. అన్నింటికి మించి పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ సంబరాలు చేసుకుంది. దానికి అజర్బైజాన్ తోడైంది. ఉగ్రదేశానికి టర్కీ, అజర్బైజాన్ ఇచ్చిన మద్దతు ఇది. ఎప్పుడైతే పాకిస్తాన్కు సపోర్టుగా 2 దేశాల ప్రజలు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారో అప్పుడే భారతీయుల రక్తం మరిగిపోయింది. వెంటనే బాయ్కాట్ నినాదంతో ఆ 2 దేశాల తుక్కు రేగ్గొట్టారు. మోడీ సర్కార్ కూడా టర్కీని విడిచిపెట్టకూడదని అప్పుడే డిసైడ్ అయింది. కట్ చేస్తే ప్రధాని మోడీ సైప్రస్ లో ల్యాండ్ అయ్యారు. మొదటిసారి ఎర్డోగన్కు ఇండియా దెబ్బ ఎలా ఉంటుందో చూపించారు. టర్కీ, సైప్రస్ మధ్య దశాబ్దాల వైరం ఉంది. 1974లో సైప్రస్ మీద దాడి చేసిన టర్కీ ఆ దేశంలో 3వ వంతు భూభాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచే టర్కీ, సైప్రస్ మధ్య అగ్గిరాజుకుంది. అలాంటి సైప్రస్ కు ప్రధాని మోడీ వెళ్లడం, అది కూడా ఆపరేషన్ సింధూర్ తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన అది కావడం ఎర్డోగన్ కు ప్రశాంతత కరువయ్యేలా చేసింది. వివరంగా చెప్పాలంటే, నా శత్రువుతో నువ్వు చెలిమి చేస్తే నీ శత్రువుతో నేను స్నేహం చేస్తానని ఎర్డోగన్ కు బలమైన సంకేతాలు పంపారన్నమాట. అంతేకాదు, టర్కీ గనక తన జోలికి వస్తే భారత్ తనకు అండగా ఉంటుందనే భరోసా సైప్రస్ కి ఇచ్చారు. నాడు జరిగిన రక్షణ ఒప్పందాలే త్వరలో అమల్లోకి రాబోతున్నాయి. ప్రధాని మోడీ సైప్రస్ పర్యటనలో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు ఈ ఒప్పందాలు అమల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సైప్రస్ శాస్త్రవేత్త డెమిట్రిస్ స్కారైడ్స్ అనేక అవగాహన ఒప్పందాలు రూపుదిద్దుకోబోతున్నాయని ప్రకటించారు. ఇండియా సైప్రస్ సమిట్ కోసం స్కారైడ్స్ ముంబై వచ్చారు. పరిశోధన, వాణిజ్యం, ఏఐ, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి అవకాశాలను చర్చించడానికి మోడీ జూన్లో ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోరైడ్స్ తో సమావేశమయ్యారని చెప్పారు. 2 దేశాలు రక్షణ ఒప్పందంపై పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. భారత్లో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నాగాస్త్ర డ్రోన్లను సైప్రస్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ రంగంలో లక్ష్యాలను గుర్తించి అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగల సామర్థ్యం ఈ డ్రోన్ల సొంతం. ఆపరేషన్ సింధూర్లో ఈ డ్రోన్స్ పాకిస్తాన్లోని జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ విజయం సైప్రస్ ఆసక్తిని మరింత పెంచింది. అలాగే ఇజ్రాయెల్, భారత్ సంయుక్తంగా తయారు చేసిన స్కై స్ట్రైకర్ డ్రోన్లపైన సైప్రస్ ఆసక్తి చూపిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో ఈ డ్రోన్లు కూడా అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాల్ని ఛేదించాయి. వీటితో పాటు పవర్ఫుల్ మిస్సైళ్లపైన సైప్రస్ కన్నేసింది. ఒకసారి మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ సైప్రస్ లో ఎంటర్ అయితే ఎర్డోగన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే.
సైప్రస్కు రక్షణ మద్దతు ఇవ్వడానికి కారణం టర్కీకి బుద్ధి చెప్పడం ఒకటే కాదు, మరో వ్యూహం కూడా ఉంది. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కూడా సైప్రస్తో దోస్తీ భారత్కు ప్రయోజనకరం. టర్కీ, సిరియాలకు దగ్గరగా ఉండే సైప్రస్ భౌగోళికంగా ఆసియాలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ దేశానికి యూరోపియన్ యూనియన్లో సభ్యత్వం ఉంది. పాశ్చాత్య దేశాలతో దానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు 2026లో EU అధ్యక్ష పదవిని చేపట్టనుంది. అలా యూరోపియన్ దేశాలతో మన దేశ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సైప్రస్ ఉపయోగపడుతుంది. అన్నింటికీ మించి పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదం, కశ్మీర్ అంశంతో పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కల్పించాలనే డిమాండ్ విషయంలో సైప్రస్ మద్దతునిస్తోంది. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిని సైతం సైప్రస్ ఖండించింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని EUలో లేవనెత్తుతామని ప్రకటించింది. అలాంటి దేశానికి రక్షణ పరంగా మద్దతునివ్వడం ఇరు దేశాల సంబంధాలను మరింత స్ట్రాంగ్ గా మారుస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే సైప్రస్ కు రక్షణ సహకారంతో టర్కీకి బుద్ధి చెప్పడంతో పాటు ఆర్థికంగా కూడా ఎదిగే అవకాశాలుంటాయి. ఒక సైప్రస్తోనే కాదు, టర్కీకి ఏ దేశంతో శత్రుత్వం ఉందో ఆ దేశాలన్నింటికీ భారత్ రక్షణ సహకారాన్ని అందిస్తోంది. వాటిలో ఆర్మేనియా, గ్రీస్ కూడా ఉన్నాయి. అజర్బైజాన్, ఆర్మేనియా వివాదంలో అజర్బైజాన్కు పాకిస్తాన్, టర్కీ మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఆర్మేనియాకు ఆయుధాలు ఎగుమతి చేస్తోంది భారత్. ఆర్మేనియాకు పినాక రాకెట్ లాంచర్లు విక్రయించింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్, హీరో ఆకాశ క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు కూడా భారత్తో ఆర్మేనియా చర్చలు జరుపుతోంది. అలాగే టర్కీ మరో శత్రుదేశం గ్రీస్కు కూడా రక్షణ మద్దతు ఇస్తోంది. గ్రీస్తో రక్షణ సహకారాన్ని పెంచుతూ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్స్ సరఫరా చేసే అవకాశాన్ని ఇండియా పరిశీలిస్తోంది. ఈ మిస్సైల్స్ మాక్ 2.8 నుంచి 3.0 వేగంతో టర్కీ నావికా దళాన్ని వణికిస్తాయని గ్రీక్ మిలిటరీ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పుడు సైప్రస్తోనూ రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఎర్డోగన్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. మరోసారి పాకిస్తాన్కు మద్దతుగా భారత్ను టార్గెట్ చేస్తే నీ శత్రువులతోనే నీ అంతు చూస్తా అనే సంకేతాలు పంపిస్తోంది. ఇప్పటికైనా ఎర్డోగన్ తీరు మార్చుకుంటే సరే, లేదంటే టర్కీ చుట్టూ ఉన్న దేశాలే మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ తో దాని అంతు చూస్తాయి.